నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ లలిత గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. నాకు కొంచెం కడుపులో నొప్పి వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఒక ఇంజెక్షన్ వేసుకొని ఫర్దర్గా ట్రావెల్ కంటిన్యూ చేద్దామని పక్కనే ఉన్న ఎల్బీ నగర్లో శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. ఈఆర్లోకి వెళ్ళి కూర్చోండి మేడం, మేము వస్తాము అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ తీసుకెళ్ళి ఈఆర్లో కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టిన తర్వాత ఒక సిస్టర్ వచ్చి క్యాన్యులాలు ఇక్కడ వేరే స్కాల్పిన్ పెట్టినాక నాకు ఏమైతే ఇంజెక్షన్స్ అడ్మినిస్టర్ చేశారో నేను అన్కాన్షియస్ అయిపోయినా అండి. అన్కాన్షియస్ ఎంతసేపు ఉన్నానో కూడా నాకు ఐడియా లేదు. లేచినప్పటికీ సెమీ కాన్షియస్ స్టేట్లో మెలకు వచ్చింది. నాకేం అర్థం కావట్లేదు, డ్రౌజీగా ఉన్నాను. చూస్తే 2 పోలీస్ సిబ్బందులు కనిపించారు. చూస్తే నా బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. అవి సర్దుకునే లోపు ఒక మేల్ స్టాఫ్ ఎదురుగా నించొని అది వీడియో తీస్తున్నాడు. అది అడ్డుకోవడానికి అడగడానికి ఇక్కడ ఒక సూది ఉంది, ఇక్కడ ఒక సూది పెట్టుంది స్వామి. అయితే నేను ఆయన ఫోన్ తీసుకుందామని ఎట్లా అంటే ఆయన నా చెయ్యిని ఇంత గట్టిగా గుంజి మొత్తం నల్లగా అయ్యేలాగా నొప్పట్టేలాగా అంటే నేను వదిలించుకునే ప్రయత్నంలో ఆయనని కాళ్ళతో ఇట్లా అందామని చూసిన, కానీ ఆయనకు తగలలేదు. ఎందుకంటే నాకు కాన్షియస్ సరిగ్గా లేదు. తర్వాత మళ్ళీ అన్కాన్షియస్ అయినా నాకు సరిగ్గా కాన్షియస్ వచ్చే లోపు చూస్తే ఒళ్ళు నిండా గాయాలు ఉన్నాయి. నాకు ఒళ్ళు నిండా బ్లాక్ ప్యాచెస్ ఉన్నాయి. చాలా మల్టిపుల్ గాయాలు ఉన్నాయి నాకు ఒంటి మీద. వాళ్ళని అసాల్ట్ చేశారు. నేను తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్ళాను కొంచెం ఓపిక తెచ్చుకొని. నాది ఆటోమేటిక్ కార్ స్వామి. అది మెల్లగా ఒక ఆటోమేటిక్ కార్ అంటే ఈజీ ఉంటుంది డ్రైవింగ్. కొంచెం సెమీ కాన్షియస్ ఉన్న చాలా మెల్లగా 5 గంటల ప్రాంతంలో మెల్లగా తెలిసిన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాక వాళ్ళ మొత్తం మళ్ళీ హాస్పిటల్ బయట అన్కాన్షియస్ అయి పడిపోయినా. నేను పక్క నుంచి వెళ్తున్న ఒక 2 కుర్రోళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళి లోపల అడ్మిట్ చేశారని తెలిసింది నాకు. అయితే అక్కడ హాస్పిటల్లో నన్ను చెకప్ మొత్తం చేసినాక నన్ను అడిగిన ప్రశ్నలు ఏంటంటే, మేడం మీ చెస్ట్ మీద అంతా గట్టిగా బ్రూజెస్ ఉన్నాయి, మీకు సిపిఆర్ చేసినట్టుగా ఏదో అనిపిస్తుంది, మీకు అసలు ఏం జరిగింది అని అడిగితే నాకు తెలీదు. నేను గ్యాస్ట్రిక్ ఇంజెక్షన్ కోసం వెళ్ళిన ఒక హాస్పిటల్ శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్ ఎల్బీ నగర్కి వెళ్తే అక్కడ ఎల్బీ నగర్ పోలీసు వాళ్ళతో నాకు ఇంతకుముందు చాలా వాద వివాదాలు ఉన్నాయి. ఎందుకంటే నేను మా క్లయింట్స్ని ఇల్లీగల్ డిటెన్షన్స్ చేసి నేను క్వశ్చన్ చేసి రిట్ పిటిషన్స్ వేసిన అడ్వకేట్ని. మరి వాళ్ళు ఏ విధంగా రివెంజ్ తీసుకుంటున్నారో ఏమో నాకు తెలియదు. క్లిప్పింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. న్యూస్ మీడియాలో నా పర్సనల్ ఫోటోలు పెట్టి నా ముఖం చూపిస్తూ నా రెప్యుటేషన్ మొత్తం డ్యామేజ్ చేయటం, నా ప్రైవసీని మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆ న్యూస్ ఛానల్స్ ఆర్ ఇన్ఫార్మింగ్ దట్ ద పోలీస్ హ్యాస్ గివెన్ దెమ్ ద ఫుటేజ్. నేను ఒక ఈఆర్కి వెళ్ళి ఒక మెడికల్ కండిషన్ కోసం వెళ్ళినప్పుడు ఆ ఈఆర్లో జరిగే ట్రీట్మెంట్ కూడా నాకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషనే. హౌ ఈజ్ దోస్ వీడియోస్ లీక్డ్ టు సోషల్ మీడియా? ఎలా? ఆ వీడియోస్ క్లిప్పింగ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. మధ్యలో 5 నిమిషాలు 35 సెకండ్లు మిస్సింగ్ ఉంది. ఆ 5 నిమిషాలు 35 సెకండ్లు ఏం జరిగింది? అది ఎందుకు కప్పిపూస్తున్నారు? నేను ఒంటరిగా వెళ్ళిన ఒక ఆడదాన్ని కడుపు నొప్పితో, ఒక ఆడదాన్ని ఇంత వ్యవస్థ టార్గెట్ చేసి ఒక అడ్వకేట్ అని చూడకుండా చేస్తుంటే సామాన్యమైన ఒక ఆడపిల్లకి ఎక్కడ రక్షణ ఉందండి? ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా వణుకు పుట్టేలాగా ఒక ఆడదాన్ని ఇట్లా ట్రీట్ చేస్తే ఒక అడ్వకేట్కే దిక్కు లేదు, మాకేం దిక్కుంటుందని ఆడవాళ్ళు అనుకోరా లోకంలో? నాకు చెప్పండి, నేనేం మాట్లాడాలి? సో ఇక్కడ ఆ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నేమ్స్ కానీ ఏమైనా చెప్పండి. ఎందుకంటే ఇలాగా మీరు ఒక అడ్వకేట్ అయ్యుండి కూడా మీకే రక్షణ లేకుండా చేశారంటే అసలు గతంలో ఏమైనా ఉన్నాయా ఇలాంటి వాదనలు ఏమైనా? అవును, వాళ్ళు ఇల్లీగల్ డిటెన్షన్ చేసిన వీడియోస్ ఉన్నాయి నా అక్కడ. నేను ఎక్కడికి బయట పెడతానని చెప్పి నన్నే ఇరికిచ్చి లోపలేస్తే వాళ్ళు సేఫ్గా ఉంటారని చెప్పి ఒక కుట్ర పన్ని ఆ ఎల్బీ నగర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వచ్చి కనిపించింది ఎస్ఐ ప్రసాద్ గారే. ఎస్, మీరు కాన్షియస్లోకి వచ్చినప్పటికీ మీ ఎదురుగా సెమీ కాన్షియస్లో ఉన్నా ఆయన వచ్చి కనిపించి ఈమెవరో నాకు తెలియదు, నాకు గుర్తుపట్టలేకపోతున్నాను అని అన్నాడు. మీరు ప్రసాదే కదా నేను అంటా ఉన్నా. తర్వాత ఆయన సడన్గా వెళ్ళిపోయాడు. నాకు మళ్ళీ సెమీ కాన్షియస్ రీగెయిన్ అయినప్పుడు 2 కానిస్టేబుల్స్ నాకు కనపడ్డారు. ఆ మూమెంట్లో బెడ్ మీద నుంచి ఒక సిస్టర్, షీ వాజ్ ట్రయింగ్ టు డ్యామేజ్ మై క్లోత్స్. నేను రియాక్ట్ అయ్యా. ఎందుకని అంటే మీరు స్వామి వాళ్ళు పోలీసు వాళ్ళు రివెంజ్ తీసుకుంటున్నారా, హాస్పిటల్ వ్యవస్థతో కలిసి హాస్పిటల్ వ్యవస్థకి ఏమైనా ఇబ్బంది ఉందా నాకు తెలియదు స్వామి. ఎందుకంటే ఇంతకుముందు ఆరెంజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు మారింది. ఓకే, ఇంతకు ముందు ఉన్న మేనేజ్మెంట్లో ఒక వ్యక్తి ఆగిరు కార్తీక్ అని, ఆయన ఒక ఫేక్ డాక్టర్. ఆయనకు ఎటువంటి డిగ్రీస్ లేవు. ఆయన మీద క్వశ్చన్ చేస్తూ నేను టీఎస్ఎంసీలో కంప్లైంట్స్ పెట్టున్నా.
డిఎంఎన్హెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లో నేను కంప్లైంట్స్ పెట్టున్నా, నేను ఆర్టీఐ అప్లై చేసున్నా, వాళ్ళు నాకు రిప్లై ఇప్పుడు దాకా చేయలే. హీఈస్ వర్కింగ్ ఇన్ రెప్యూటెడ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ డిగ్రీ. కోర్టుకు వెళ్ళి సాక్ష్యాలు చెప్తున్నాడు. అతను వచ్చినట్టు నాకు అనుమానం ఉంది హాస్పిటల్ ప్రిమైసెస్కి, ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఒక మేనేజ్మెంట్లో ఒక భాగం. ఆయన ఉండి కుట్ర పని నన్ను అటెంప్ట్ టు మర్డర్ చేసినట్టు నాకు అనుమానం ఉంది. నాకు కాన్షియస్లోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే స్థితిలో ఉన్నారో అదంతా కూడా మీకు ఇప్పటికీ గుర్తుంది కాబట్టి మీరు ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు ఏమైనా హాస్పిటల్కి వెళ్ళడం కానీ లేకుంటే ఏం జరిగింది ఎగ్జామినేషన్ ఏమైనా నేను కొంచెం కాన్షియస్లోకి వచ్చినాక మెల్లగా నా కార్ డ్రైవ్ చేసి వేరే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ నాకు ఎమ్మెల్సీలు అయినాయి, నాకు అంతా చెకప్ అయింది. రిపోర్ట్స్ ఇప్పుడు లేవు, నేను మీకు పంపిస్తాను, ఫార్వర్డ్ చేస్తాను. నా ఒంటి నిండా ఉన్న గాయాలకి ఫోటోలు తీసుకున్నాము. సిపిఆర్ చేసినట్టు బ్రూజెస్ ఉన్నాయి నా చెస్ట్ మీద, అవి నేను ఫొటోస్ ఇవ్వలేను, సప్లై చేయలేను, సారీ. బట్ క్లియర్గా నాకు సిపిఆర్ అయినట్టు తెలుసు. అవసరం ఏముంది, మీరు వెళ్ళింది నా పెయిన్ టాబ్లెట్స్ కోసం. నాకు ప్యాంటాప్ ఇంజెక్షన్ ఇస్తున్నామని చెప్పి ఇచ్చిన తర్వాత నాకు లాస్ట్ గుర్తుంది, నేను ఒక పెద్ద కేక వేసి అరిచిన తర్వాత సెమీ కాన్షియస్ స్టేట్లో లేవడమే నాకు గుర్తుంది. సారీ నేను ఇలాగ అడుగుతున్నానని ఏమనుకోద్దు, మీరు ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్. సో మీరు ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు మీకు ఏ ఇంజెక్షన్ ఇస్తున్నారు అనేది మీరు ఒకసారి ఏం చెక్ చేసుకోలేదు? వాళ్ళకి నేను చెప్పా, ఐ విల్ గో అండ్ పే ద బిల్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్, దెన్ యూ అడ్మిషన్. అంటే ద డిఎంఓ ఇన్సిస్టెడ్, మీరు కూర్చోండి, మేము ఇక్కడికే తెచ్చిస్తాం, మీరు బిల్లు కూడా ఏం పే చేయకూడదు. ఇప్పుడు మనకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒక ఇంజెక్షన్ కావాలన్నా ఏం కావాలన్నా వాళ్ళు రిసిప్ట్ మనకి పేపర్ మీద రాసిస్తారు, ప్రిస్క్రిప్షన్, మనం వెళ్ళి తెచ్చుకోవాలి. ఇవ్వలేదు, నేను ప్రిస్క్రిప్షన్ అడిగా, నేను వెళ్ళి పేమెంట్స్ చేస్తానన్నా, నేను ఓపీ షీట్ అడిగా. దేసెట్ లేదు మేడం, మీకు అంత వామిటింగ్ అవుతుంది, ప్లీజ్ సిట్, మేము అన్నీ తీసుకొచ్చి మీకు వేస్తాము, ఒక్కదాన్నే ఉన్నారు మీరు పేషెంట్ కదా, అన్నీ అయినాక మీరు సెట్ అయినాక మీరు పే చేయండి. ఇలాంటి సిస్టమ్ ఎక్కడ ఏ హాస్పిటల్లో చూడాలి? మరి మీరే చెప్పండి. ఇప్పుడు నాకు మీరు హాస్పిటల్ వైరల్ చేసిన వీడియోస్ మీరు చూడండి, నా చేతికి క్యాన్యులాస్ ఉన్నాయి. నాకు ఇందాక ఒక గంట క్రితం పోలీస్ ఆఫీసర్ ప్రసాద్ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, ఏమన్నగా అంటే మీకు అసలు ట్రీట్మెంటే చేయలేదు మీరు నేను లోపలికి వెళ్తున్న వీడియో కూడా హాస్పిటల్ సిబ్బంది రిలీజ్ చేసింది కదా, లోపలికి వెళ్తున్న వీడియోలో చూడండి నా చేతుల్లో ఎటువంటి క్యాన్యులాలు లేవు. మీరు హాస్పిటల్ ఈఆర్లో ఉన్న వీడియోలు చూడండి, నా చేతికి క్యాన్యులాలు ఉన్నాయి. మరి నాకు ట్రీట్మెంట్ జరిగినట్టా జరగనట్టా? అసలు డిలీట్ చేసి మధ్యలో క్లిప్పింగ్స్, మిస్సింగ్ క్లిప్పింగ్స్లో ఏముంది అంటే నన్ను నిజంగా చంపేశారా? చంపినాక అసలు నన్ను సిపిఆర్ చేసి మళ్ళీ బతికించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒక సింగిల్గా ఒక ఆడపిల్ల కడుపు నొప్పితో హాస్పిటల్కి వెళ్తే ఇంత కక్ష కట్టి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? లేదా హాస్పిటల్లో ఎవరి మీద అయితే మనం క్వశ్చన్ చేస్తామో ఆయనకి ఏం డిగ్రీలు ఉన్నాయి, హౌ కెన్ ఈ వర్క్ యాజ్ అన్ ఆర్ఎంఓ? కోర్టుకి వెళ్ళి ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ ఎట్లా ఇస్తారు? నాకు అక్కడ అన్నీ ఒక్కొక్క పేపర్ ఉంది. ఐ హ్యావ్ టచ్డ్ ఎవ్రీ అథారిటీ. నేను టీఎస్ఎంసీలో కంప్లైంట్స్ ఇచ్చున్నా, హైకోర్టులో వెళ్దాం అనుకునే లోపు డిఎంహెచ్ఓ కంప్లైంట్ ఇస్తే రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నా టు ఫైల్ ఆఫ్ రిట్ ఇన్ హైకోర్ట్. నేను ఎప్పుడైతే వ్యవస్థని క్వశ్చన్ చేస్తూ హైకోర్టుకి వెళ్తున్నానో నన్ను చంపేస్తే నయ్యం అని అనుకున్నట్టున్నారు. దాన్ని మళ్ళా నా పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ని ఎట్లా హ్యాక్ చేసి తీసుకున్నారు. ఐఎమ్ ఎ వెరీ ప్రైవేట్ పర్సన్. ఆ ఫొటోస్ నేను ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టలా. హూ హ్యాస్ హ్యాక్డ్ మై ప్రైవేట్ ఫోటో? Who has circulated it in the media? They have insulted my reputation. They have infringed my right to privacy. Which social media has a right to show my photographs? మొత్తం అంతా అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయినప్పుడు మీరు ఎలా అసౌట్ చేశారండి? మొత్తం లేదు మేడం, వాళ్ళు సర్క్యులేట్ చేసిన సెలెక్టివ్గా చేశారు. మిస్సింగ్ పార్ట్స్ ఏవి? Why is the police not talking about the missing part? Why has the police not collected entire hospital, all cameras footage till now? I have complained to the Commissioner of Police also. I request the police to immediately collect all the camera CC footage prior to my going into the hospital 2 hours and later my leaving 2 hours, so that I can show what has happened with me in the ER. I request the police to kindly see that my life is protected and see that no illegal action is taken by the Department of Police. సో చూస్తున్నాం కదా, ఒక అడ్వకేట్ గారైన వారికే ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి వాటిలో పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటుంటే కనుక ఖచ్చితంగా ఇది కావాలని చేసిందనే విషయాన్ని అయితే మనకు అర్థమవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ హాస్పిటల్స్ యాజమాన్యం కూడా దీనిలో లీనమై ఉన్నారు కాబట్టి మరి లీగల్గా ఏం జరగబోతుంది అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంది. బట్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎప్పటికప్పుడు మరి కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.